అలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి 5వ భాగం. నెమ్మదిగా తలుపు నెట్టుకొని లోపలికి వచ్చిన రత్నాంబను చూసి లేచి నిలబడింది అవంతిక. ఎందుకమ్మా లేచి నిలబడ్డావు? కూర్చో, 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను అంది ఆమె, అవంతిక ప్రక్కన కూర్చుంటూ. మా అబ్బాయి బాధపడుతున్నాడమ్మా అంది రత్నాంబ. నేను మీ ఇంట్లో ఉండటం మీ అబ్బాయికి ఇష్టం లేనట్లుంది. అది కాదమ్మా, నువ్వు వాడి గదిలోకి రావడం లేదట, వాడితో మాట్లాడటం లేదట, నీ మీద ఎటువంటి కోపం లేదని చెప్పమన్నాడు. లోపల నవ్వుకుంది అవంతిక. మీ అబ్బాయి మీద నాకేం కోపం లేదండి, చిన్నపిల్లాడి మనస్తత్వం. మా అబ్బాయిలో ఆ మాత్రం మార్పు వచ్చిందంటే అంతా నీదయ్యే తల్లి. అంతకుముందు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేవాడు కాదు, గదిలోకి భోజనం తెప్పించుకునేవాడు, నేనే కలిపి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు, లాన్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు అంది రత్నాంబ అవంతిక చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా నిమురుతూ. కాలమే మీ అబ్బాయి మనసుకైన గాయాన్ని మానుపుతుంది. నేను చేసింది ఏమీ లేదు అంది అవంతిక. నాకు నిజం చెప్తావా? ఏదీ దాచుకోకుండా చెప్పాలి అడిగింది రత్నాంబ అవంతిక మొహంలోకి సూటిగా చూస్తూ. అడగండి, చెప్తాను. మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా అని అడిగింది ఆమె. ఆ ప్రశ్న సూటిగా తనను అడిగేసరికి ఉలిక్కి పడింది అవంతిక. అబ్బే, అలాంటిదేమీ లేదండి, నా హద్దుల్లో ఉండటం నాకు తెలుసు. మనస్సులో చెలరేగిన అలజడిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ. నేనెందుకు ఆ ప్రశ్న అడిగానో అర్థం చేసుకో తల్లి. మా వాడంటే నీకు అభిమానం ఉన్న విషయం గమనించాను. ఆమె మాటలకు అడ్డొచ్చి, మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? నన్ను దూరంగా ఉంచమని ఎవరైనా చెప్పారా? మీ ఆస్తి కోసం ఆశపడి మీ అబ్బాయి చుట్టూ తిరుగుతున్నానని ఎవరైనా అన్నారా అని అడిగిందామా ఆవేశపడుతూ. అది కాదమ్మా, నువ్వు మా వాడిని ప్రేమిస్తే అందరికంటే సంతోషపడేది నేనే. మా వాడు మామూలు మనిషిగా మారి నిన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంటిల్లిపాది సంబరపడతారు. నాకు అటువంటి ఉద్దేశాలేవీ లేవండి. సంస్కారం ఉన్న కుటుంబంలో నాకు చోటు దొరకటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మధుగారు మానసికంగా కృంగిపోవటం చూసి మీ ఇంట్లో అందరూ మదనపడటం చూశాను. మధుగారిలో నేనేమన్నా మార్పు తీసుకురాగలనా అన్న పట్టుదల నాలో వచ్చింది. మీరందరూ నాకు సహకరిస్తున్నారు ఆ విషయంలో. నీకో విషయం స్పష్టంగా చెప్పాలని ఈ సమయంలో వచ్చానమ్మా. మీ ఇద్దరి మధ్య ఈ ప్రేమ ఏర్పడాలనేదే నా మనసులో కోరిక. ఆ ప్రేమ మీకు సంతోషాన్ని కలిగిస్తుందనే నమ్మకం. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆ భగవంతుడి కృప ఉంటే నీ ప్రయత్నాలు ఫలిస్తాయి అందామె. తన శ్రేయస్సు కోరి ఆమె వివరంగా మాట్లాడటం అవంతికకు ఆమె పట్ల గౌరవాన్ని పెంచాయి. రాత్రంతా మావాడు అశాంతిగా గదిలో తిరుగుతున్నాడు, భోజనం చేయలేదు, ఏమిటో చెప్పడు. గుచ్చి అడిగితే నువ్వు తన గదికి రావడం లేదని అన్నాడు. వాడి సుకుమారమైన గుండెలో ఎక్కడో కొద్దిగా నువ్వు స్థానం ఏర్పరచుకున్నావని అనిపించింది. అందుకే నీతో మాట్లాడటానికి నీ గదికి వచ్చాను అందామె. రేపు ఉదయం వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడతానండి. వాడు ఇంకా నిద్రపోలేదు, వెళ్ళి ఒక్కసారి కనపడు, వాడి మనస్సు కుదుటపడుతుంది అందామె. మధుగదిలోకి వెళ్ళింది అవంతిక. ఇంకా నిద్రపోలేదా? రేపు మీతో క్యారమ్స్ ఆడతాను, మీరు గెలుస్తారో నేను గెలుస్తానో చూద్దాం అందామె నవ్వుతూ. ఆమెను చూడగానే అతని మనస్సులో చోటు చేసుకునే అలజడి తగ్గిపోయింది. బుద్ధిమంతుడిలా బెడ్ మీదకి చేరాడు. అతనికి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి ఆ గది ముందు నుంచి వచ్చేసింది. బందరు రోడ్లో ఉన్న శారీ హౌస్లో కావలసిన చీరలు కొనుక్కొని క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చారు హరిణి, అవంతిక. ఆ షాపు ఓనర్ హరిణికి తెలుసు. ఎలా ఉంది బిజినెస్ అడిగింది హరిణి షాపు ఓనర్ని. కొత్తగా పెట్టాం కదా మేడం, బిజినెస్ ఇంకా పుంజుకోలేదు. మా ఆవిడ రోజు సతాయిస్తూ ఉంది, బాగా పెట్టుబడి పెట్టావు, లాభాలు రావడం లేదని. ఆవిడ గొడవ. నాకు బీపీ బాగా పెరిగింది అన్నాడు అతను. డాక్టర్కి చూపించుకున్నారా? క్యాజువల్గా అడిగింది. స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు, రోజు రాత్రిపూట మా ఆవిడకి ఇస్తున్నాను. ప్రశాంతంగా పడుకుంటూ ఉంది, నన్ను సతాయించకుండా. నాకు బీపీ తగ్గిపోయింది అన్నాడు అతను నవ్వుతూ. షాపులో నుంచి బయటకు వస్తూ ఆ షాపు ఓనర్ చెప్పింది నిజం అనుకుంటున్నావా? ఓ జోక్ పేల్చాడు. సేల్స్ బాగానే ఉన్నాయి, లాభాలు వస్తున్నాయి అంది హరిణి. ఇద్దరు స్టెప్స్ దిగి కారు పార్కింగ్ వైపు నడుస్తూ ఉన్నారు. అవంతిక దృష్టి రోడ్డు మీద మరో పక్క నిలబడ్డ వ్యక్తి మీద పడింది. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం పని మీద వచ్చాడు? తనను వెతుక్కుంటూ వచ్చాడా? తనను బలవంతంగా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తాడా? అంత సులభం కాదు. జగదీష్ గారు, హరిణి వీళ్ళందరూ లేరు తనను వాడి బారిన పడనీయకుండా రక్షించడానికి. అరగంట తర్వాత స్థిమితపడింది. రత్నాంప వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసింది అవంతిక. భోజనానికి రాలేదేం?
నీకోసం ఎందరూ ఎదురు చూస్తున్నారు. ఒంట్లో బాగా లేదా అడిగిందామె. మొహం కడుక్కొని 2 నిమిషాల్లో వచ్చేస్తాను. మీరు భోజనం చేస్తూ ఉండండి. తను ఆందోళన పడుతున్నట్లు ఆమె పసిగట్టకుండా అనేసింది అవంతిక. ఇంటి ముందున్న పచ్చటి ల్యాన్లో కూర్చున్నాడు మధు. ఫ్రూట్ జ్యూస్ తెచ్చి అతనికి ఇచ్చి పక్కనే కూర్చుంది అవంతిక. గ్లాస్ చేతిలో ఉంచుకొని ఎటో చూస్తుండిపోయాడు. ముందు జ్యూస్ తాగేసి గ్లాస్ ఇవ్వండి. ఆకాశం ఎక్కడికి వెళ్ళదు, తీరిగ్గా చూడొచ్చు అందామె. గడగడా తాగేసి గ్లాస్ ఆమెకి ఇచ్చేశాడు. నవ్వుకుంది. అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. కూర్చోండి, గదిలో కంటే ఇక్కడే బాగుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తూ ఉంటే మనస్సు పక్షిలా మారిపోయి స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు ఉంది అన్నాడతను. ఆకాశాన్ని చూస్తున్న కొద్దీ మరింత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆకాశానికి ఎల్లలు ఉండవు, మనస్సుకు అంతే. మనం కూడా పక్షుల్లాగా మారిపోయి నీలాకాశంలో ఎగురుతూ ఉంటే బాగుంటుంది కదూ. మనం కూడా మనస్సుకు రెక్కలు కట్టుకొని ఎగరొచ్చు. ఎలా? మంచి సాహిత్యం చదివితే మనకు కూడా రెక్కలు వచ్చి ఎగిరినట్లు అనుభూతి కలుగుతుంది అంది ఆమె. పుస్తకాలు తెచ్చి ఇస్తావా? నేను కూడా చదువుతాను. అతనిలో వచ్చిన ఆ చిన్న మార్పుకు సంతోషపడిపోయింది. లైబ్రరీకి వెళ్ళి బుచ్చిబాబు, అడవి బాపిరాజు, గోపీచంద్, చలం, వడ్డెర చండీదాస్ కథలు, నవలలు తెచ్చి అతనికి ఇచ్చింది. అవి చదవగానే తిలక్ కవితం, కృష్ణశాస్త్రి కవితలు చదివించింది. ఇంగ్లీషు పుస్తకాలు కూడా అతనికి ఇచ్చింది. నికోలస్ స్పార్క్స్ నవలలు చదివి మరింత ఉత్తేజితుడయ్యాడు. ఆ నవలలన్నీ ప్రేమ కథాంశాలు ఉన్నవే. ద నోట్బుక్, డియర్ జాన్, ఎనాక్ టు రిమెంబర్ నవలలు అతన్ని కుదిపేశాయి. గాఢంగా ప్రేమించిన అమ్మాయి క్యాన్సర్తో చనిపోతుందని తెలిసి కూడా చివరి వరకు ఆమెకు ఆలంబనగా ఉండటం, ధైర్యం చెప్పటం, తను పడిన మనోవేదనను అధిగమించే స్థితికి చేరుకోవటం ఎనాక్ టు రిమెంబర్లో ఇతివృత్తం. మరో నవలలో ప్రేమించిన ఆమె అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధికి గురైతే తన ప్రేమని గుర్తించని ఆమె చూసి ఆ ప్రియుడు పడే మానసిక వేదన కథాంశం. డియర్ జాన్ నవలలో ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితులు, ఆమెను వేరొకరు పెళ్లి చేసుకోవటం, భర్తకు క్యాన్సర్ రావటం, ఆమె పడే ఇబ్బందుల్ని గమనించి అజ్ఞాతంగా ఉండిపోయి ఆ అమ్మాయి భర్తకు ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు భరించటం ప్రేమికుడి ఉదాత్తమైన మానసిక స్థితి ఆ నవలలో ప్రధాన ఇతివృత్తం. అద్భుతమైన ప్రేమ కథలు చదవగానే మధుకు హిమాని గుర్తుకు వచ్చేది. ప్రియురాలు చనిపోయాక ప్రియుడు పిచ్చివాడిగా మారిపోతే చనిపోయిన ప్రియురాల ఆత్మ కూడా హర్షించదని అతనికి అవగాహన వచ్చింది. పుస్తకం చదువుతుంటే నిజంగానే రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగానే అనిపించింది. తనలో ఏదో మార్పు వచ్చిందని అతనికి అర్థమైంది. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందించేది. అవంతిక మంచి అమ్మాయి. ఆ అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకో అని హిమాని తనకు పదే పదే చెబుతున్నట్లు అనిపించేది. మనస్సు కూడా అవంతికతో ఎక్కువగా మాట్లాడాలని ఉరకలు వేస్తూ ఉంది. ఆమె పక్కన నిలబడితే హృదయంలో గగుర్పాటు కలిగి చెక్కిలిగింతలు పెట్టినట్లవుతుంది. తనలో ఏదో గుబులు రేపుతుంది. ఏ పుస్తకం తిరగేసినా ఆమె రూపే కనిపిస్తుంది. కొడుకులో వచ్చిన మార్పుకు సంతోషపడింది రత్నాంబ. నువ్వు అవంతిక షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు కొనుక్కోండి. సంక్రాంతి పండగ వస్తుంది కదా. నాకెందుకు, నేను ఇంట్లోనే కదా ఉండేది, బయట తిరగడం లేదుగా అన్నాడు మధు బయటికి వెళ్ళడం ఇష్టం లేక. ఎప్పుడు ఇంట్లోనే కాలక్షేపం చేస్తావా? బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడుతూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తాయి అంది రత్నాంబ. క్రెడిట్ కార్డు ఇవ్వబోయింది కొడుక్కి. ఆ డబ్బు గొడవలు నాకు చెప్పొద్దు. ఏం కొనాలో, ఎంత ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. అవంతికే ఆ విషయాలు చెప్పు అన్నాడు అతను కార్డు తీసుకుంటూ. ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాడు. అన్ని బాధ్యతలు అతనికి అప్పగించటం మంచిది కాదనుకుంది రత్నాంబ. క్రెడిట్ కార్డు అవంతికే ఇస్తూ నచ్చిన బట్టలు ఇద్దరినీ కొనుక్కోమని చెప్పింది. మీ అబ్బాయికి కొనిపెడతాను, నాకు ఉన్నాయిలేండి. లేదు లేదు, 4 డ్రెస్సులు, చీరలు నువ్వు కొనుక్కో. నాకు నెల నెలా జీతం ఇస్తున్నారు కదా, నా డబ్బుతో కొనుక్కుంటాలేండి అంది అవంతిక. నీకు జీతం ఇవ్వొద్దని హరిణికి చెప్తాలే అంది రత్నాంబ నవ్వుతూ. మధుతో పాటు సెంటర్కి వెళ్ళింది. అటూ ఇటూ పరకాయించి చూస్తూనే ఉంది. ఎక్కడన్నా సూరయ్య కనిపిస్తాడేమోనని భయంతో. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించింది. మళ్ళీ అతను నాకు కనిపించకుండా చూడు స్వామి అనుకుంది మనస్సులో. క్రిస్మస్ సెలవులు ఇచ్చారు విశాల్కి. మామగారికి ఫోన్ చేశాడు వర్షిత్. కొడుకును సెలవులకు హైదరాబాద్ తీసుకువెళ్తానని. విశాలకు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలనిపించింది.
అల్లుడు గారు విశాల్ని పంపించమని అడుగుతున్నారమ్మా అన్నాడు జగదీష్ కూతురితో. హరిణి ఒప్పుకోలేదు. చిన్న చిన్న విషయాల దగ్గర ఇతనితో గొడవ పడకూడదమ్మా. అతనికి కోపం వస్తే కోర్టుకు వెళతాడు. మన పరువు బజార్న పడుతుంది. అతనికి ఉన్న పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయన్నాడు తండ్రి. విశాల్ అంటే అతనికి ప్రాణం అని కూడా నీకు తెలుసు. 10 రోజులు విశాల్ అక్కడ ఉంటే వాడికి కూడా బెంగ ఉండదు అన్నాడు జగదీష్ సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తూ. అయిష్టంగానే ఒప్పుకుంది హరిణి. మీరు వెళ్ళి విశాల్ని హైదరాబాదులో వదిలిరండి. వారం రోజులు అక్కడ ఉంటాడు. మళ్ళీ మీరే వెళ్ళి వాడిని తీసుకురావాలి. మీరు కూడా వాడితో పాటు అక్కడ ఉండాలనుకుంటే ఉండండి, మీ ఇష్టం అందామె. అన్ని రోజులు నేను అక్కడ ఉండడం ఎందుకు? వాడిని వాళ్ళ నాన్న దగ్గర వదిలేసి వచ్చేస్తాను. వారం రోజుల తర్వాత అల్లుడు గారే విశాల్ని ఇక్కడికి తీసుకువస్తారు అన్నాడాయన. విశాల్ని చూడాలనే వంకతో వర్షిత్ రావటం హరిణికి నచ్చడం లేదు. నువ్వే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వాడిని తీసుకురావాలి అంది హరిణి. కూతురు ధోరణి అంతే. తను ఏది అనుకుంటే అది జరగాలి. తలూపక తప్పలేదు జగదీష్కి. విశాల్ని తీసుకువెళ్ళి వర్షిత్కి అప్పగించి తిరిగి వచ్చేశాడు. విశాల్ ఇంట్లో ఉండడంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి వస్తోంది. రాత్రిపూట క్లబ్కు వెళ్ళడానికి వీలు పడటం లేదు. కొడుకు దగ్గర ఉండడం వాటన్నిటికంటే ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. భోజనం అయ్యాక కొడుకుని బెడ్రూమ్కి తీసుకువెళ్ళి తన ప్రక్కన పడుకోబెట్టుకున్నాడు. వాడి తల నిమురుతూ ఉండిపోయాడు చాలాసేపు. డాడీ, తండ్రి మొహంలోకి చూస్తూ అన్నాడు విశాల్. ఏమిట్రా? వాడి నుదురు మీద ముద్దు పెట్టుకొని, నాకు ఇక్కడే ఉండాలని ఉంది. నువ్వు ఇక్కడ ఉంటేనే నాకు ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఉంటుంది. మరి అమ్మ విజయవాడలో ఉంటుంది కదా. అమ్మను వదిలి నేను ఉండలేను. మీ అమ్మకు చెప్పలేకపోయావా ఇక్కడికి వచ్చేయమని? చాలాసార్లు అమ్మకు చెప్పాను నాన్న దగ్గరే ఉందామని. మీ అమ్మ ఏమంది? మీ నాన్న పెద్ద తప్పు చేశాడు. మీ నాన్న దగ్గర నేను ఉండను. నువ్వు వెళ్ళాలనుకుంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళు అంది అమ్మ. ఏం తప్పు చేసావు నాన్న? ఏమని చెబుతాడు? తల మరో ప్రక్కకు తిప్పుకున్నాడు. వాడి చూపులు తన మీదే ఉండడంతో ఏదో ఒక సమాధానం చెప్పక తప్పలేదు. వేరే అమ్మాయితో మాట్లాడటం మీ అమ్మకి ఇష్టం ఉండదు అన్నాడు అతను. అదేం పెద్ద తప్పుగా అనిపించలేదు విశాలకు. కాలింగ్ బెల్ మోత వినిపించింది. రాత్రి 10 అవుతుంది. ఫోన్ చేయకుండా ఇంటికి ఎవరు వచ్చుంటారబ్బా అనుకుంటూ తలుపు తీశాడు. ఎదురుగా నిలబడ్డ సుప్రియను చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు వచ్చావేమిటి? ఓ చేత్తో తలుపు రెక్క పట్టుకొని అడిగాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అందామె. సుప్రియ అతని దగ్గర స్టెనోగా పనిచేస్తుంది. హరిణి తనకు దూరం కావటానికి ఆమె కారణం అనుకున్నాడు మనసులో. విషయం ఏమిటో చెప్పు అడిగాడు కట్టిపడేస్తున్న ఆమె అందాలను చూస్తూ. సన్నగా నాజుగ్గా ఉన్న సుప్రియ అందాలు విరజిమ్ముతూ ఉంది. ఆమె నుంచి వస్తున్న పెర్ఫ్యూమ్ వాసన అతన్ని విక్కిరిబిక్కిరి చేసింది. పిడికిడంత నడుముతో వయ్యారాలు పోతూ ఉంది. ఎదలో తన్నుకు వస్తున్న ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకున్నాడు. ఇంట్లో మీ ఆవిడ లేదు కదా అందామె అతని మీదకి ఒరిగిపోయి. అతని ఆమె అందాలు చూసి ఉద్రేకపడలేదు. మనస్సంతా హరిణి నిండిపోయింది. అందంగా కనిపించే అమ్మాయిలందరినీ ఆరాధించేవాడు. ఇప్పుడు తనను ఆరాధించే దేవత హరిణి ఒక్కతే. అదే సమయంలో తండ్రి ఏం చేస్తున్నాడో చూద్దామని బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చాడు విశాల్. వాడి కళ్ళలో తండ్రి మీద ఒరిగిపోయి ఓ అమ్మాయి కనిపించింది. ఆ చిన్నారి మనసులో ముద్రపడిన చిత్రం అంతకుముందు ఒక్కడే. తన పక్కనున్న తండ్రి తల్లిని దగ్గరికి లాక్కోవటం, నవ్వుతూ తండ్రి తల్లిని ముద్దు పెట్టుకోవటం, అమ్మ స్థానంలో మరో అమ్మాయి తండ్రి భుజం మీద తలవాల్చటం, మొహం చిట్లించుకు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొంగుముడి తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.